Hello, my dear 10th class students of AP State Board. How are you all doing? Welcome to Vedantu APNTS 9th and 10th channel. And this is me, your Sharon ma'am, Vedantu Social Master Teacher. సో మీ ప్రిపరేషన్ ఎలా జరుగుతూ వస్తుంది? ఎగ్జామ్‌కి ఇంకా ఎన్నో రోజులు లేదు. జస్ట్ ఒక 80 చేంజ్ డేస్ ఉన్నాయి అంతే. మరి ఎలా ప్లాన్ చేసుకొని చదువుతున్నారు? ప్రాపర్‌గా రివిజన్ చేస్తున్నారా? లేదా రేపటి నుంచి, ఎల్లుండి నుంచి, మండే నుంచి చేస్తా మేడం, జనవరి 1 నుంచి కొత్త రిజల్యూషన్ తీసుకొని ఫ్రెష్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి అలాంటి ఐడియాస్‌లో ఉన్నారా? అలా ఉంటే అవ్వదు. ఇమాజినేషన్‌లో ప్లాన్‌లేస్తూ ఉంటే ఇంక వర్కౌట్ అవ్వదు. బికాజ్ ఎగ్జామ్ డేట్స్ ఆర్ అప్రోచింగ్. మీరు ఇంకా అలర్ట్ అవ్వాలి. మీ ప్రిపరేషన్ అనేది చాలా ముందుకెళ్ళాలి. సీరియస్‌గా ఉండాలి. మరి అలా జరుగుతుందా లేదా? డోంట్ వరీ. మీలో కొంతమంది సరిగ్గా ప్లాన్ ప్రకారం చదువుకోగలరు. కొంతమంది మేబీ ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ఉండుండొచ్చు. అందుకే ఈ వీడియోతో నేను మీకు హెల్ప్ చేయడానికి మీ ముందుకొచ్చేసాను. ఐ హావ్ బ్రాట్ ఎ రియలిస్టిక్ రోడ్ మ్యాప్ అనమాట. ఎగ్జామ్ వరకు అక్కర్లేదు. జస్ట్ ఇన్ 60 డేస్‌లోనే ఒక రియలిస్టిక్ రోడ్ మ్యాప్ మీ ముందుకు తీసుకొచ్చాను. జస్ట్ ఇన్ 60 డేస్ ఆహ్, మీ స్కోర్ అనేది చాలా చేంజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఎఫ్ఏ1 నుంచి అంటే స్టార్టింగ్ ఆఫ్ ద 10థ్ క్లాస్ ఎంటర్ అయినప్పటి నుంచి కూడా మీకు ఎఫ్ఏస్, ఎస్ఏస్ ఇంకా ప్రీ ఫైనల్ టెస్ట్ ఇంకా మీ స్కూల్‌లో ఏవైతే టెస్ట్‌లు కండక్ట్ చేశారో వాటన్నిటిలో కూడా మీకు ఓన్లీ 50% వస్తున్నట్లయితే అర్థమైందా? అంటే మీ స్కోరింగ్ 50% గానే ఉన్నట్లయితే దిస్ వీడియో ఈస్ ఫర్ యూ. యెస్. ఎస్పెషల్లీ ఈ వీడియో యావరేజ్ స్టూడెంట్స్ కోసం చేస్తున్నాను. ఎందుకంటే టాపర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా మటుకు ప్లానింగ్ ఉంటుంది. మీకుండదా అంటే మీకు ఉంటుంది. బట్ స్టిల్ యూ ఆర్ ల్యాకింగ్ సమ్‌వేర్ ఒక రియలిస్టిక్ స్ట్రాటజీ అన్నమాట. ఒకవేళ మీకు ఆ కొంచెం పుషప్ ఇస్తే గనక మీరు కూడా మంచి స్కోర్ చేస్తారు. సో, మరి మొదటి నుంచి 50%గా ఉన్న మీ స్కోర్‌ని నా ఈ వీడియో చూసిన తర్వాత, నేను చెప్పే ఐడియాస్ ఇంకా స్ట్రాటజీస్ ఫాలో అయిన తర్వాత ఖచ్చితంగా 50%గా ఉన్న మీ స్కోర్ 100%గా అయితే మారదు కానీ 85%కి అప్రోచ్ అవుతారు. ఎందుకంటే 50% అంటే యావరేజ్‌గా ఉన్న స్టూడెంట్ అని అర్థమవుతుంది. వాళ్ళకి కొంచెం రీడింగ్ స్కిల్స్ ఆర్ రిమెంబరింగ్ స్కిల్స్ ఏదో కొంచెం ల్యాకింగ్ ఉన్నాయి. మరి అమాంతం 2 నెలల్లో 100% వచ్చేస్తారని ఫేక్ ప్రామిసెస్ ఇవ్వలేను. కానీ 100% తెచ్చుకోవడం అటు అసాధ్యమైనది కూడా కాదు. ఇంపాసిబుల్ థింగ్ కూడా కాదు. పాసిబులే తెచ్చుకోగలరు. బట్ అట్‌లీస్ట్ ఖచ్చితంగా 85% అయితే దాటుతారనమాట. నేను చెప్పే టిప్స్, ట్రిక్స్ ఇంకా ఈ స్ట్రాటజీతో డెఫినిట్‌గా 85% అయితే స్కోర్ చేస్తారు. అబోవ్ 85% ఓకే. సో, మరి స్టార్ట్ చేద్దాము. యాక్చువల్లీ మీలో చాలా మందికి సోషల్ అనగానే ఒక రకమైన భయం, ఒక రకమైన ఫియర్ ఉంటుంది. ఓకే. నాది 50% వస్తుంది. ఇంకా తక్కువొస్తుంది. ఎలా నేను పబ్లిక్ ఎగ్జామ్‌లో మంచి మార్క్స్ తెచ్చుకోగలను అన్న ఫియర్ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ యూ మీలో సోషల్‌ని బోరింగ్‌గా తీసుకుంటారు. ఆ పర్సెప్షన్ మార్చేసి ఇంట్రెస్టింగ్‌గా సోషల్‌ని వేరే పర్స్పెక్టివ్‌తో చూడడం స్టార్ట్ చేయండి. ఇక్కడ నేను మీకిచ్చే ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే మీకు 50% వస్తుంది అంటే దాని అర్థం మీరు సరిగ్గా చదవలేకపోతున్నారు లేదా గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. ఓకే. సోషల్ ఒక వెరీ లెంథీ సబ్జెక్ట్‌గా మీకు అనిపిస్తున్నట్లయితే, బోరింగ్ సబ్జెక్ట్‌గా, ఒక కష్టమైన సబ్జెక్ట్‌గా మీకు అనిపిస్తున్నట్లయితే జస్ట్ హియర్ టు మీ నౌ. ఇప్పుడు నేను చెప్పేది వినండి. సో, మీకు పెద్ద పెద్ద ఆన్సర్స్, పెద్ద పెద్ద టాపిక్స్ గుర్తుపెట్టుకోలేక కంప్లీట్‌గా సోషల్ మీద నా వల్ల కాదు బాబోయ్! అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కాబట్టి, నేను మీకో టిప్ చెప్తున్నాను. స్టార్ట్ ఫ్రమ్ స్మాల్ స్మాల్ అచీవ్‌మెంట్స్. స్మాల్ అచీవ్‌మెంట్స్ నుంచి మీ యొక్క ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేయండి. ఓకేనా? సో, ఇది చెప్పే ముందు ఒక్కసారి మళ్ళీ మీకు మన యొక్క బ్లూ ప్రింట్ క్వెషనర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన క్వెషన్ పేపర్ ప్యాటర్న్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. నాకన్నా మీరు బాగా తెలివైన వాళ్ళు కదా! 100 మార్క్స్ పేపర్‌లో మనకి 1-12 క్వెషన్స్ మనకి 12 మార్క్స్‌కి. ఈచ్ 1 మార్క్ క్వెషన్స్ 12 వస్తాయి. నెక్స్ట్ 2 మార్క్ క్వెషన్స్ 8. ఓకే. సో, 4 మార్క్ క్వెషన్స్ 8 వస్తాయి. 8 మార్క్స్ క్వెషన్స్ 5 వస్తాయి. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. దిస్ ఈస్ ద ప్యాటర్న్ కదా! మరి మీకిచ్చిన ఫస్ట్ టిప్ ఏంటి అంటే, ఒకేసారి ప్లేట్ భోజనం తినలేకపోతున్నారు కాబట్టి, ఈ ప్లేట్‌లో ఉన్న ఫుడ్ అంతా రోజులో డివైడ్ చేసుకొని, ఒక్కొక్క ముద్ద ఒక్కొక్కసారి తినండి అని చెప్తున్నా. అర్థం కాలేదు కదా! యెస్. మీరు ఒకేసారి పెద్ద కాన్సెప్ట్స్‌కి లేదా లాంగ్ లెంగ్తీ ఆన్సర్స్ జోలికి వెళ్ళొద్దు. ఫస్ట్ ఫస్ట్ 1 వీక్ అంతా కూడా జస్ట్ కాన్సంట్రేట్ ఆన్ 1 మార్క్. అర్థమవుతుందా? సో, ఫస్ట్ వీక్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మనకి ఎన్ని లెసన్స్ ఉన్నాయి? ఆల్ 22 లెసన్స్. మనకి జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ యూ నో ఏం మర్చిపోయాను నేను? జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ పాలిటీ వీటన్నిటిలో కూడా అన్ని లెసన్స్‌లో నుంచి కూడా మీరు ఫస్ట్ యూ నీడ్ టు సార్ట్ ఔట్ 1 మార్క్ క్వెషన్స్.
ఓకేనా? ఫస్ట్ వీక్ అంతా చిన్న చిన్న అచీవ్‌మెంట్స్ మీద కాన్సంట్రేట్ చేయండి. ఎందుకంటే మీరు సోషల్ డిఫికల్ట్‌గా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈజియెస్ట్ పార్ట్ అయితే మీకు ఎప్పుడైతే 1 మార్క్ ఆన్సర్స్ వచ్చేస్తాయో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే మీరు ఆ క్వెషన్‌కి ఆన్సర్ చేయగలుగుతున్నారు అంటే ఓకే. పర్వాలేదు. నేను కొంచెం చదివితే నేర్చుకోగలుగుతాను. అక్కడ మీకొక పాజిటివ్ ఇన్‌స్పిరేషన్ వస్తుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ జర్నీకి ఈ చిన్న అచీవ్‌మెంట్స్ అనేవి ఒక మంచి రోడ్‌నైతే వేస్తాయి. సో, ఫస్ట్ మీరు లీస్ట్ స్కోర్ నుంచి స్టార్ట్ చేయండి. మరి 1 మార్క్ అంటున్నాను కాబట్టి ఎలా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే ఐ విల్ టెల్ యూ. దట్ ఆల్సో ఐ విల్ టెల్ యూ. అదేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి లెసన్‌లో ఉండే ఫస్ట్ థింగ్ ప్రతి లెసన్‌లో ఉండే వన్ వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి గదా! ఫిల్ ఇన్ ద బ్లాంక్ టైప్. వన్ వర్డ్ ఆన్సర్స్. ఓకే. నెక్స్ట్ ఇయర్స్ వాటికి సంబంధించినవన్నీ నేర్చుకోవాలి. అండ్ ఆల్సో ఈ బ్లూ ప్రింట్ చూడండి. కావాలితే స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఓకే. అదర్‌వైస్ వి విల్ ప్రొవైడ్ యూ ఇన్ ద డిస్క్రిప్షన్ లేటర్ ఇఫ్ యూ ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇక్కడ చూడండి నేనిక్కడ మీకు సోషల్ స్టడీస్, ఏపీ సోషల్ స్టడీస్ యొక్క బ్లూ ప్రింట్ అన్నమాట ఇది. 1 మార్క్ క్వెషన్స్ ఏ లెసన్స్ నుంచి ఎన్నొస్తాయనేది ఉంది. జియోగ్రఫీ నుంచి 3 ఒస్తాయి. అన్ని లెసన్స్ ఈచ్ 3 ఒస్తాయి. ఓకేనా? సో, మీరు ప్రతి ఆహ్, ప్రతి కేటగరీ గూడా బాగా చదువుకోవాల్సొస్తుంది. మరిక్కడ మీరు చేయాల్సిన విషయం ఏంటి అంటే చూడండి. ఇక్కడ మీకు నేను మోడల్ పేపర్‌ని ప్రెజెంట్ చేస్తున్నాను. దిస్ ఈస్ నాట్ ఎన్ ఎగ్జాక్ట్ పేపర్. దిస్ ఈస్ మోడల్ పేపర్. ఎలా మీ ఎగ్జామ్ పేపర్ వస్తుంది అని మీకు అర్థం అవ్వడం కోసం ఒక మోడల్ పేపర్ దట్స్ ఇట్. ఓకే. సో, మీరు ఈ మోడల్ పేపర్‌ని ఒకసారి గమనిస్తే సెక్షన్ 1లో మనకి గో త్రూ దిస్. సెక్షన్ 1లో కెన్ యూ సీ ద పేపర్? యాహ్! సెక్షన్ 1లో యూ హావ్ 1 మార్క్ క్వెషన్స్ కదా! నేను మీకేం చెప్పాను? ఫస్ట్ యూ ఆర్ గోయింగ్ టు ఫస్ట్ వీక్ మీ రివిజన్ అంతా కూడా స్మాల్ అచీవ్‌మెంట్స్ మీదే ఉంటుంది. అది కూడా సెక్షన్ 1 మీరు కంప్లీట్ చేయబోతున్నారు. సెక్షన్ 1లో మనకి 1 మార్క్ 12 క్వెషన్స్ ఉంటాయి. అంటే ఈ 12 క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చెయ్యగలిగేలా ప్రిపేర్ అవ్వాలి. దిస్ ఈస్ ఫస్ట్ స్ట్రాటజీ. దానికోసం మీరేం చేయాలి? ఒక్కసారి ఇది చూడండి. ఇక్కడ మనకి అబ్రివియేషన్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఖచ్చితంగా 1 లేదా 2 సమ్‌టైమ్స్ 3 కూడా మనకి అబ్రివియేషన్స్ ద్వారా మీరు 1 ఆర్ 2 మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. సో, మీరేం చేయాలి? మన 22 లెసన్స్‌లో నుంచి అబ్రివియేషన్స్ అన్నిటిని సార్ట్ ఔట్ చేసుకొని, ముందు అబ్రివియేషన్స్ చదవండి. ఒకవేళ మాకు మేడం అబ్రివియేషన్స్ మీద సెపరేట్ వీడియో చేయండి అంటే, కామెంట్ చేయండి నేను చేస్తా. ఈ వీడియోకి ఒక 50 లైక్స్ అనేది చాలా చిన్న టార్గెట్ ఇస్తున్నా. ఇక్కడ కూడా స్మాల్ అచీవ్‌మెంటే. ఒక 50 లైక్స్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మేడం మాకు అబ్రివియేషన్ అంటూ సెపరేట్ వీడియో, నెక్స్ట్ 1 మార్క్ క్వెషన్స్‌కి అంటూ సెపరేట్ వీడియో, మ్యాథ్‌కంటూ సెపరేట్ వీడియో అలా మీరు కామెంట్ చేయండి. నేను చేసేస్తా. మీకోసం ఏదైనా చేస్తా. ఓకే. మరిక్కడ అబ్రివియేషన్స్ మీరు నేర్చుకున్నట్లయితే అంటే అన్ని లెసన్స్‌లో అబ్రివియేషన్స్ అయిపోతే అక్కడికేమవుతుంది? మీరు ఒక 2 మార్కులు పొందే అర్హత పొందేసారు. ఆ తర్వాత ఏం చేస్తారు? మీకు ఈ పేపర్ చూస్తుంటే అర్థమవుతుంది కదా! చాలా ఫైండ్ ద ఆడ్ వన్ ఔట్. విండ్, వాటర్, సోలార్ ఎనర్జీ, మెటల్. ఈ మూడిట్లో ఏది డిఫరెంట్‌గా ఉంది? చాలా సెన్సిబుల్ కదా! ఒక్కసారి మీరు అన్ని లెసన్స్‌లో మీకు ఈజీగా అనిపించే ఏరియా కొంచెం శ్రద్ధగా చదువుకోండి. ఓకేనా? ఒక రీడింగ్ ఇవ్వండి. అందులో మీకు ఈజీగా ఉన్న ఏరియాస్ అన్నీ కూడా రిమెంబర్ అవుతాయి. సో, అది మీకు మీ 1 మార్క్ స్ట్రాటజీలో యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మీ దగ్గర నేను 1 మార్క్ క్వెషన్స్‌కి కూడా సెపరేట్ వీడియో చేస్తాను. అది ఫాలో అవ్వండి. ఆ విధంగా మీరు అవన్నీ నేర్చుకోండి. 1 మార్క్ కవర్ అయిపోతాయి. నెక్స్ట్ థింగ్ మీరేం చేయాలి అంటే ఇయర్స్ అన్నమాట. ఇక్కడ చూడండి. హూ హోస్టెడ్ ద కాంగ్రెస్ ఆఫ్ వియన్నా హియర్ ఇన్ 1815 అయితే పలానా సంవత్సరంలో ఏం జరిగిందని అడుగుతారు. లేదంటే పలానా విషయం ఫస్ట్ సపోజ్ యూ నో లైక్ ఇన్ సంథింగ్ ఇన్ విచ్ ఇయర్ ఇది జరిగింది అని మనకి ఇయర్‌ని కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఏదైతే ఏంటి మీరు ముందు అబ్రివియేషన్స్ మాస్టర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది డేట్స్ లేదా ఇయర్స్ అండ్ ఆ ఇయర్‌లో ఏం జరిగింది? ఫ్రమ్ ఆల్ ద లెసన్స్. ఫ్రమ్ ఆల్ ద లెసన్స్. కన్స్యూమర్ రైట్స్ యాక్ట్ ఎప్పుడు ఎనాక్ట్ అయింది? ఏ ఇయర్‌లో ఎనాక్ట్ అయింది? ఓకే. ఎవ్రీథింగ్ అన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు అన్నీ డీటెయిల్డ్‌గా నేర్చుకోండి. ఇయర్స్ అన్నీ సార్ట్ ఔట్ చేసుకోండి. లేదా మేడం ఇది కూడా కొంచెం ఈజీ చేసేయండి. ప్రతి లెసన్ నుంచి ఒక్కటి కూడా వదిలిపెట్టుకోకుండా మాకు డేట్స్ అండ్ ఇయర్స్‌కి సంబంధించి సెపరేట్ వీడియో కావాలి మేడం అని మీరు ఇలాగే ముద్దుగా మంచిగా కామెంట్ చేయండి. ఒక 50 లైక్స్ టార్గెట్ ఇచ్చాను కదా! అది మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి అదయ్యేలా చూడండి. మీకది కూడా వెరీ, వెరీ సూన్ మీ రివిజన్ వీడియోస్‌తో పాటు అది కూడా తీసుకొచ్చేస్తాను. ఈలోపు మీ ప్రిపరేషన్ ఆపకుండా డేట్స్ అండ్ ఇయర్స్ మీరు కంప్లీట్ చేస్తే ఇక్కడ కూడా మీకు ఇంకో 1 మార్క్ వచ్చేస్తుంది. ప్లస్ మీరు ఈజియెస్ట్ పార్ట్ ఆఫ్ ద లెసన్‌లో ఉన్న ఈజియెస్ట్ పార్ట్ కీవర్డ్స్ లేదా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ నేమ్స్, క్యారెక్టరిస్టిక్ నేమ్స్ అవన్నీ ఒకసారి చూసుకుంటే గనక దెన్ మీకు మిగతాదంతా కూడా వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ, ఇక్కడ కూడా చూడండి. రీరైట్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ బేస్డ్ ఆన్ దేర్ లొకేషన్. ఇక్కడ మనకి
మ్యాపింగ్ గురించి ఇచ్చారు. ఐ మీన్ జపాన్, మెక్సికో, ఫ్రాన్స్, చైనా. అంటే మీరు వరల్డ్ మ్యాప్ యొక్క వ్యూని మీ కళ్ళల్లో, మీ బ్రెయిన్‌లో పెట్టుకోవాలి. చక్కగా వరల్డ్ పొలిటికల్ మ్యాప్ ముందు పెట్టుకొని, దాన్ని బాగా చూస్తూ, చూస్తూ, చూస్తూ మీరు ప్రాక్టీస్ చేయండి. ఏ ఏరియా ఎక్కడుంది? ఈస్ట్ వైపు ఏమున్నాయి? వెస్ట్ వైపు ఏమున్నాయి? నార్త్, సౌత్ డైరెక్షన్ వైస్‌గా నేర్చుకోండి. ఎందుకంటే మీకు డైరెక్షన్ వైస్‌గా చేయండి అని అడిగినప్పుడు ఈజీ అయిపోతుంది. చైనా ఎటుంది? చైనా, జపాన్ ఇవన్నీ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్. మెక్సికో ఎటుంది? మెక్సికో నార్త్ అమెరికా కింద భాగానికి ఉంటుంది. ఫ్రాన్స్ ఎటుంది? యూరోప్‌లో. అలాగా మీరు ఈ విధంగా డైరెక్షన్ వైస్‌గా బ్రేక్ డౌన్ చేసుకుంటే మీకు ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే మీరు మ్యాప్ పాయింటింగ్ ప్రాక్టీస్ చేసి స్టేట్స్ లేదా కంట్రీస్ వాటి క్యాపిటల్స్ ఇలాంటివన్నీ మీరు ఫస్ట్ వీక్‌లో చేయండి ఇదంతా. నేర్చుకుంటే ఇక్కడ మీకు ఇంకొక 1 మార్క్ వచ్చేస్తుంది. ఈజియెస్ట్ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటే మిగతా మార్క్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ఈ విధంగా 12 మార్క్స్ కోల్పోకూడదు. 12 మార్క్స్ ఈస్ యువర్ టార్గెట్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రిపరేషన్. మీ మొదటి వారం ప్రిపరేషన్‌లో మీ టార్గెట్ 12 మార్క్స్ అచీవ్ చేయడం. ఈచ్ 1 మార్క్ కింద. ఈ మ్యాప్ ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నారో, అట్ ద సేమ్ టైమ్ మీరేం చేయాలంటే, మ్యాప్ ప్రాక్టీస్ అనేది చాలా బాగా చేయండి. వరల్డ్ పొలిటికల్, ఇండియా పొలిటికల్ యూ నీడ్ టు ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. ఎందుకు అంటే ఐ విల్ షో యూ. ఇక్కడ 1 మార్క్ అచీవ్ చేస్తారు. దానితో పాటుగా, దానితో పాటుగా యూ ఆర్ గోయింగ్ టు అచీవ్ ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇక్కడొక 8 మార్క్స్ కూడా వచ్చేస్తాయి. కనిపిస్తుందా? ఇదొక మోడల్ పేపర్. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఎంత ఈజీ ఇది. పంజాబ్ ఎక్కడుంది? జంషెద్పూర్ ఎక్కడుంది? బంగ్లాదేశ్ ఎక్కడుంది? ముంబై ఎక్కడుంది? ఆర్ కోల్‌కతా ఇక్కడ మీకు ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంది. హౌ గుడ్ ఇట్ ఈస్. లేదా అవుట్‌లైన్ చూసుకోండి. వరల్డ్ అవుట్‌లైన్ లండన్, ఇటలీ, చైనా. మనం రిపీటెడ్‌గా మన లెసన్‌లో ఈ లొకేషన్స్ అన్ని నేర్చుకొని ఉన్నాం. మీరు ప్రీవియస్ ఎగ్జామ్స్ అన్నిట్లో నేర్చుకొని ఉన్నారు. సో, దిస్ ఈస్ నాట్ సో టఫ్. మ్యాప్ పాయింటింగ్ వచ్చేసరికి ఒక్కసారి మీరు ప్రీవియస్ ఇయర్స్ ఓకేనా? ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్‌లో ఉన్న మ్యాప్ పాయింటింగ్ లొకేషన్స్ తూచా తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఎఫ్ఏ నుంచి ఎస్ఏ వరకు ఏవైతే వచ్చాయో మ్యాప్ పాయింటింగ్ అవి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ మీకు యాడ్ ఆన్స్ అన్నమాట. ఇక్కడ ఒక కొన్ని 8 మార్క్స్ కవర్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైమ్ పైన మనకి 1 మార్క్ కూడా కవర్ అయిపోతుంది. ఎంత మంచి ప్లాన్ ఇది. మంచి ప్లాన్ అనిపిస్తే ఒక లైక్ ఏసి కామెంట్ ఏసేయండి ఇప్పుడే యెస్ మేడమ్ అని. ఓకే. హియర్ మన ఫస్ట్ వీక్ స్ట్రాటజీ అయిపోయింది. అంటే 60 డేస్ కన్నా ముందే వీక్లీ ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఈ 60 డేస్‌లో దీన్నే రిపీట్ చేస్తూ వెళ్ళండి. ఖచ్చితంగా 85% ఏంటి నాన్న 50% ఉన్న నువ్వు 100% కూడా వెళ్ళగలవు. అవునా కాదా? నీకు అనిపిస్తుందా లేదా? అనిపిస్తది చూడు. ఓకేనా? తర్వాత సెక్షన్ 2లో మనకేంటి అంటే 2 మార్క్స్ క్వెషన్స్ ఉన్నాయి. 2 మార్క్స్ క్వెషన్స్ 1 మార్క్ క్వెషన్ మీద ఒక్క లైన్ ఎక్కువ అంతే. నువ్వు ఫస్ట్ వీక్‌లో 1 మార్క్‌వన్నీ బాగా ప్రిపేర్ అయ్యి నీకు నువ్వు సెల్ఫ్ టెస్ట్ చేసుకో. రీచెక్ చేసుకో. నీకు నువ్వు ఐ మీన్ రిసైట్ చేసుకోవడం లేదా టెస్ట్ రాయడం చెయి. సో, ఓకే. ఔట్‌పుట్ బా వచ్చింది. నేను చేయగలుగుతున్నాను అన్న ధైర్యం నీకొచ్చిన తర్వాత, ఇదేంటి దానికన్నా ఒక్క లైనే కదా ఎక్కువ. మీరిక్కడ చూడండి. ఎన్ని 2 మెరిట్స్ ఆఫ్ రోడ్‌వేస్ 2 మెరిట్స్ అంట. బేసిక్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? 2 ఎగ్జాంపుల్స్ అంట. మెన్షన్ మూవ్‌మెంట్స్ ఆర్ ఫ్లోస్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ చేంజ్ ఇవే వస్తాయని నేను చెప్పట్లా. ఈ పద్ధతిలో క్వెషన్స్ ఉంటాయి. ఓకేనా? సో, ప్రతి లెసన్‌లో నువ్వు టెక్స్ట్ బుక్ లెసన్‌ని బాగా అర్థం జేసుకో. మన ఛానెల్‌లో ఉన్నాయి నాన్న వీడియోస్ అవి చూసినా సరిపోతుంది. నీకు కాన్సెప్ట్ అనేది బ్రెయిన్‌లోకెళ్తుంది. చూసిన తర్వాత టెక్స్ట్ బుక్ చదివి ఇంపార్టెంట్ ఇయర్స్ కానివ్వండి, పర్సనాలిటీస్ కానీ, ఇంపార్టెంట్ కీవర్డ్స్ కానీ అండర్‌లైన్ చేసుకుంటూ చక్కగా గుర్తుపెట్టుకుంటూ చదువుకుంటే ఇంకసలు ప్రాబ్లమ్ ఏముందిరా? కదా! ఆ విధంగా 2 మార్క్స్‌కి కూడా మీ యొక్క ప్రిపరేషన్ అయిపోతుంది. ఇది చూడండి అనలైజ్ ద పిక్చర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్. మన టెక్స్ట్ బుక్‌లో చాలా కార్టూనైజ్డ్ పిక్చర్స్ ఉన్నాయి. అందులో చాలా మీనింగ్ ఉంటుంది. అందుకే మీరు మంచి అబ్జర్వేషన్‌తో టెక్స్ట్ బుక్‌ని రీడ్ చేయాలి. మీ టెక్స్ట్ బుక్ మీకు హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మీకొక సూపర్ డూపర్ టిప్ చెప్పనా? మీరు 1 మార్క్స్‌కి నేర్చుకోవడానికి ఒక మంచి స్ట్రాటజీ చెప్పాను. దాని ప్రకారం 12 మార్క్స్ కోసం మీరు 100% ప్రిపేర్ అయిపోయారు. 1 మార్క్ అన్నీ వచ్చేసాయి 22 లెసన్ నుంచి. నెక్స్ట్ 2 మార్క్స్ గురించి కూడా చెప్పాను. 2 మార్క్స్‌యి కూడా ఆల్‌మోస్ట్ వచ్చేసాయి అనుకుందాం. ఇప్పుడు ఈ 2 మీకు మిగతా మార్క్స్ గెయిన్ చేయడంలో హెల్ప్ అవుతాయి. యెస్. సమ్‌టైమ్స్ 8 మార్క్స్ క్వెషన్స్, 4 మార్క్స్ క్వెషన్స్‌కి అందులో 1 ఆర్ 2 పాయింట్స్‌గా అంటే దీనికి రిలేటెడ్ ఆల్రెడీ 1 మార్క్, 2 మార్క్ సెక్షన్స్ ఉన్నాయి కదా! ఇందులో ఉన్న క్వెషన్స్‌కి రిలేటెడ్‌గా క్వెషన్ అందులో ఒకటో, రెండో ఉంటాయి. ఓకేనా? ఉంటే గనక అప్పుడేమవుతుంది, ఇక్కడ మీరు నేర్చుకున్న పాయింట్‌లో ఒక పాయింట్ అక్కడ మీరు వన్ ఆఫ్ ద పాయింట్‌గా రాస్తారు కాబట్టి, అక్కడ మార్క్స్ యాడ్ ఆన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సమ్‌టైమ్స్ క్వెషన్ పేపర్ మనతో మాట్లాడుతుంది. మీరు క్వెషన్ పేపర్‌ని చదవాలి. క్వెషన్ పేపర్ మనతో మాట్లాడుతుంది. అసలేమేం క్వెషన్స్ ఉన్నాయని మీకు ముందంతా చదివేస్తే, మీరు సార్ట్ ఔట్ చేసుకోండి. ఉన్న క్వెషన్స్ అన్నిట్లో ఒకటే టాపిక్‌కి సంబంధించి ఎన్ని క్వెషన్స్ ఉన్నాయి. ఈ 3 క్వెషన్‌లో నీకు రెండాట్లికి ఆన్సర్ తెలిసినా, దీన్ని ఆధారంగా నువ్వు గుర్తెచ్చుకొని దీన్ని బేస్‌గా చేసుకొని ఇంకో దానికి ఆన్సర్ చేయగలిగే ఆస్కారం ఉంటుంది.
ఈ విధంగా సెకండ్ వీక్ అంతా 2 మార్క్స్ మీద కాన్సంట్రేట్ చేసి బాగా ప్రిపేర్ అవ్వండి. సో, నెక్స్ట్ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే సెక్షన్ 3 మీరు 50% ఒక యావరేజ్ స్టూడెంట్‌గా ఉన్న నువ్వు 2 వీక్స్ అయ్యేటప్పటికి నీకు ఏమైంది? ఒక కాన్ఫిడెన్స్ ఒస్తుంది. అరే! మొన్నటి వరకు సెక్షన్ 1, 2లో కూడా మిస్టేక్ చేసేవాడినే. ఇప్పుడు నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఈ 2 సెక్షన్స్ చిన్న మిస్టేక్ కూడా రాకూడదు. మాస్టర్ అయిపోవాలి. దెన్ యుల్ గెట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. స్మాల్, స్మాల్ అచీవ్‌మెంట్స్ నుంచి వెళ్తున్నాం మనం. అర్థమవుతుందా? చిన్న, చిన్న ముద్దలుగా తిన్నప్పుడు నువ్వు ఎక్కువ అన్నాన్ని ఫినిష్ చేయగలుగుతావు. ఒకేసారి నువ్వు ఈ ప్లేట్ మొత్తం నేను తినేయాలి, తినేయాలనుకుంటే తినలేం. ఫంక్షన్స్‌లో చూడండి భోజనాలకెళ్ళి బద్దలో కూర్చున్నప్పుడు అంతా తినేయాలనిపించేస్తది. ఇదేసేయండి, అదేసేయండి అంటాం. ప్లేట్ నిండా ఫుల్‌గా చూసిన తర్వాత లాస్ట్‌కి మొత్తం తినలేం వదిలేస్తాం. ఎప్పుడైతే నువ్వు కొంచెం, కొంచెం తింటావో నీకింకా తినాలని అనిపిస్తది టేస్ట్ నచ్చి. ఇక్కడ కూడా చిన్న, 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 చిన్నగా నువ్వు 1 మార్క్ నుంచి స్మాల్, స్మాల్ అచీవ్‌మెంట్ చేసుకుంటున్నప్పుడు నీకు నువ్వే నచ్చేస్తావు. నీకు నువ్వే ఒక పాజిటివ్ ఇన్‌స్పిరేషన్ వచ్చేసి, హమ్మయ్య! నేను 1 మార్క్‌ది ఏదొచ్చినా అటెంప్ట్ చేసేయగలుగుతాను. అంటే నాకు 12 మార్క్స్ వచ్చేస్తాయి. 8 2 జా 16 మార్క్స్ వచ్చేస్తాయి. వచ్చేసాయి. 2 వీక్స్‌లో అయిపోయింది. నెక్స్ట్ తర్వాత దీన్ని రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ సెక్షన్ 3లో మనకి ఇక్కడ 4 మార్క్స్ ఆన్సర్స్ ఉన్నాయి కదా! సో, ఆన్సర్ ఆల్ ద క్వెషన్స్ 4 మార్క్స్ 8 క్వెషన్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం కష్టపడాలి. ఓకేనా? హిస్టరీ నుంచి ఓకే. లైక్ ఇక్కడ ఒక్కసారి మళ్ళీ పైన మీకిచ్చిన బ్లూ ప్రింట్ చూపిస్తాను నేను. దాన్ని ఆధారం చేసుకొని మీరు ఇందాక చెప్పాను కదా! ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్. ఓకే. చూడండి. 4 మార్క్స్‌లో ఒక్కసారి దీన్ని ఆధారంగా చేసుకొని చదువుకోండి. 4 మార్క్స్‌లో ఐ చేంజ్ ద పెన్ కలర్. హ్మ్. జియోగ్రఫీ నుండి 2 క్వెషన్స్ ఒస్తాయి. హిస్టరీ నుండి ఇక్కడ కూడా సేమ్. అన్నిటి నుంచి 2 ఈక్వల్‌గానే ఉన్నాయి. దీనిలో పెద్ద విచిత్రం ఏం లేదనుకోండి. అన్నీ ఈక్వల్‌గానే సేమ్ చేశారు. బట్ మీరేంటంటే జియోగ్రఫీలో ఒక మొత్తం చదువుకున్న తర్వాత ఏవైనా 2 ర్యాండమ్‌గా పిక్ చేసుకొని మీకు మీరు టెస్ట్ పెట్టుకోండి. అప్పుడు మీకేమనిపిస్తది? ఐయామ్ రెడీ. జియోగ్రఫీ నుంచి నాకు ఏదిచ్చినా నేను రెడీగా ఉన్నాను. సో, మీరొకసారి లెసన్ వైస్‌గా ట్రై చేయండి. ఇక్కడ చూడండి ఆర్ హిస్టరీ తీసుకోండి. మనకి ఎన్ని లెసన్స్ ఉన్నాయంటే రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్. ఇది వన్ ఆఫ్ ద బాగా వెయిటేజ్ అని చెప్పుకోవచ్చు. నేషనలిజం ఇన్ ఇండియా, మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ కూడా ఇంపార్టెంటే. ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, ప్రింట్ కల్చర్ అండ్ మోడర్న్ వరల్డ్. ఏదైతే మీకు కాంప్లెక్స్‌గా, డిఫికల్ట్‌గా అనిపిస్తుందో ముందు దాన్ని ట్రై చేయండి ఇక్కడ. స్మాల్, స్మాల్ అచీవ్‌మెంట్స్ అనేది ఫస్ట్ 2 సెక్షన్‌లో చేసేసాం. ఇక్కడ కొంచెం ఇంకొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచుకోండి. ఓకేనా? టఫ్ అనిపించే చాప్టర్‌ని తీసుకొని, ఆ చాప్టర్‌ని చిన్న చిన్నగా బ్రేక్ డౌన్ చేసుకొని, ఒక్కొక్క పేజ్ వైస్‌గా మీరు చక్కగా నేర్చుకోండి. మార్క్స్ వైస్‌గా నేర్చుకోండి. ఓకేనా? ఇక్కడ 4 మార్క్స్‌వి ఈ విధంగా మీరు హిస్టరీ, ఎకనామిక్స్, నెక్స్ట్ పొలిటికల్ సైన్స్, సివిక్స్, పవర్ షేరింగ్, ఫెడరలిజం, జెండర్, రిలిజియన్ అండ్ కాస్ట్, పొలిటికల్ పార్టీస్, అవుట్‌కమ్స్ ఆఫ్ డెమోక్రసీ. నెక్స్ట్ చూసుకుంటే జియోగ్రఫీ, రిసోర్సెస్ అండ్ డెవలప్‌మెంట్, ఫారెస్ట్ లైఫ్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్, అగ్రికల్చర్, మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. వీటన్నిటిలో 4 మార్క్స్ వెయిటేజ్ ఉన్న క్వెషన్స్ మీద కాన్సంట్రేట్ చేసి నేర్చుకోండి. అర్థం కాకపోతే ఏ లెసన్ అయినా మన ఛానెల్‌లో ఉంటాయి. ఓకేనా? సో, మన ఛానెల్‌ని విజిట్ చేసి ఒకసారి ఆ లెసన్‌లోకి వెళ్లి నేర్చుకోండి. సో, ఈ విధంగా 4 మార్క్స్ కంప్లీట్ అయిపోతుంది. మన నెక్స్ట్ మిగిలిందేంటి? 8 మార్క్స్ సెక్షన్. ఓకే. సో, మ్యాప్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాం. సో, 8 మార్క్స్‌కొచ్చేసరికి మీకు కాస్త డిఫికల్ట్ అనిపిస్తుంది. లెంథీ ఆన్సర్స్ కాబట్టి. సో, కాపోతే ఇందులో మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. మోడల్ పేపర్ చూద్దాం ఒకసారి. ఇఫ్ యూ లుక్ ఎట్ ద మోడల్ పేపర్ మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంది నాన్న. నువ్వు 8 మార్క్స్ క్వెషన్స్ 100% ఉంటే వాటిలో ఒక 60% నేర్చుకో. ఇంటర్నల్ చాయిస్ ఉంది కాబట్టి ఒకటి రాకపోయినా ఇంకోటి నేర్చుకుంటాం. ఎక్స్‌ప్లెయిన్ జియోగ్రాఫికల్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ గ్రోత్ ఆఫ్ రైస్. రైస్ గ్రోత్‌కి ఎలాంటి జియోగ్రాఫికల్ కండిషన్స్ కావాలి? అక్కడ జియోగ్రఫీ ఎలా ఉండాలి? ఎలాంటి ల్యాండ్ ఫార్మ్ ఉండాలి? ఎలాంటి సాయిల్ ఉండాలి? ఎటువంటి క్లైమేట్ ఉండాలి? ఇలాంటి కీవర్డ్స్ అన్నీ గుర్తు తెచ్చుకో. ఫార్మ్ చేసుకో. లేదా జస్ట్ అలా పెన్సిల్‌తో రాసుకో. వాటిని ఫ్రేమ్ చేసుకుంటూ ఆన్సర్ రాయి. ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ ద ఆన్సర్. అదర్‌వైజ్ మీ ప్రిపరేషన్ అప్పుడే చక్కగా ప్రిపేర్ అవుతుంది. ఇదంత కష్టమని అనిపించదు. నెక్స్ట్ మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్ బేస్డ్ క్వెషన్స్ దగ్గర స్కోరింగ్. ఈజీగా నీకు 8 మార్క్స్ వచ్చేస్తాయి. అందుకే నేను అంత ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను. 85% అబోవ్ మార్క్స్ మీకొస్తాయని. ఎందుకంటే ఆ అవకాశం ఉంది. ఈవెన్ యూ ఆర్ యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ ఆర్ అబోవ్ యావరేజ్ 85% నుంచి 100% కూడా మీరు స్కోర్ చేయొచ్చు. ఈ వీడియో అంతా విన్న తర్వాత నేను చెప్పిన స్ట్రాటజీ నీకు కరెక్ట్ అనిపిస్తే యెస్ కరెక్ట్ మేడం. నాకు అనిపిస్తుంది మీరు చెప్పినట్టు చేస్తే మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పి కామెంట్ చేయండి. ఐ విల్ ఫీల్ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ. ఓకే. మరి ఇక్కడ ఇన్ఫర్మేషన్ స్కిల్ మనకిక్కడ డేటా ఇచ్చి, ఇక్కడ గ్రాఫ్ ఇచ్చి అనలైజ్ చేయమన్నారు. అనలైజ్ చేసి వి నీడ్ టు ఆన్సర్ ద క్వెషన్స్. అదర్‌వైజ్ ఇక్కడ మనకి పై చార్ట్‌ని స్టడీ చేసి మీ అబ్జర్వేషన్స్ ఏంటనేది రాయమన్నారు.
ఇన్ఫర్మేషన్ అంతా ఇందులోనే ఉంటుంది కదా! నువ్వు దాన్ని ఎలాబొరేట్ చేస్తావు అంతే. ఎంత ఈజీగా 8 మార్కులు అలా వచ్చి నీ వల్ల వాలిపోతాయి అంతే. ఇక్కడ 2 8 16 మార్క్స్ ఈజీ. పెద్ద ప్రిపరేషన్ అవసరం లేదు వీటికి. ఒక్కసారి నువ్వు జస్ట్ గో త్రూ అవుతే చాలు. సో, మిగిలిన మార్క్స్ కోసం జస్ట్ ఆన్సర్స్ నేర్చుకోండి, చదువుకోండి, కాన్సెప్ట్ తెలుసుకోండి. ఓకే. సో, ఇప్పుడు చెప్పండి. నేను చెప్పిందంతా విన్నారు కదా! వాట్ డు యూ ఫీల్? ఈజీ అనిపిస్తుందా లేదా? హ్మ్. డు యూ ఫీల్ నౌ 50%గా ఉన్న మీ స్కోర్‌ని 85% చేసుకోవడం ఈజీయా కాదా? ఆబ్వియస్‌లీ ఈజీ అనిపిస్తుంది కదా! యెస్. సో, ఈ విధంగా జస్ట్ ఇన్ 60 డేస్‌లో నేను చెప్పినట్టుగా మీ ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేసేయండి వితౌట్ ఎనీ డిలే. వీక్ వైస్‌గా ఈ 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్ కంప్లీట్ చేసేసి తర్వాత సేమ్ రిపీట్‌లో రివిజన్ చేసుకుంటూ రండి. That is about this video. Thank you so much for watching it. All the very best, my dear students. And signing off. Bye bye.